Welcome to Vamka Math for all competitive exams. వెల్కమ్ టు వామికా మ్యాథమెటిక్స్ టీఎస్ ఐసెట్ 2024. సో ఫ్రెండ్స్, మనకి ఐసెట్ ఎగ్జామ్ 6th and 5th 2 days జరిగిందండి. సో ఇక్కడ మనకి షిఫ్ట్ 3 అని చెప్తాము, లేదా 6th రోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ అండి. 6th రోజు ఒకటే షిఫ్ట్ జరిగింది యాక్చువల్గా, ఓకేనా. సో ఈ షిఫ్ట్లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటిని మీరు అబ్జెక్షన్స్ చేస్తే మార్క్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి, అంటే పెరుగుతాయండి. సో యాడ్ కావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అబ్జెక్షన్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇంకో విషయం, ఎక్కువ మంది అబ్జెక్షన్ చేస్తేనే దాన్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి తక్కువ టైంలో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ మందితోటి అబ్జెక్షన్ చేయండి. అండ్ అబ్జెక్షన్ చేయడానికి అక్కడ మనకి రీజన్ అనేది అడుగుతాడు, దాంతోపాటు ఫైల్ అప్లోడ్ చేయమంటాడు. సో ఫైల్ అప్లోడ్ చేయడం అంటే ఒక పేపర్ పైన మనం చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేస్తే చాలండి. ఒక పేపర్ తీసుకొని దానిపైన నేను చెప్పిన సొల్యూషన్ని రాసుకొని ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. సో ఈ పేపర్లో మొత్తంగా మనకి 3 మిస్టేక్స్ ఉన్నాయండి. 3 మిస్టేక్స్ ఉన్నాయి, అంటే 3 మార్కులు యాడ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఎక్కువ మంది చేస్తేనే యాడ్ అవుతాయి, కాబట్టి అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో 5th రోజు జరిగిన వాటికి కూడా అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయండి, వాటిని చూడండి. 5th రోజు మార్నింగ్ షిఫ్ట్, 5th రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 కంప్లీటెడ్. ఇప్పుడు 6th గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 6 అండి. మళ్ళీ డేటా సఫిషియన్సీలో మిస్టేక్ అడిగాడు. సో క్వశ్చన్ నెంబర్ 6లో మీకు క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఐడి ఎంత అండి? 2099632295. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఐడిని బేస్ చేసుకొని మనం అబ్జెక్షన్ చేయాలి. ఇది క్వశ్చన్ ఐడి అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దట్ ఇయర్ ఏ లీప్ ఇయర్? ఆ సంవత్సరం లీప్ ఇయర్ అవుతుందని అడిగాడు. ఒక సంవత్సరం ఇస్తాడు, అది లీప్ ఇయర్ కాదా చెప్పాలి. జనరల్గా మనకు ఒక సంవత్సరం లీప్ ఇయర్ అవుతుందా కాదంటే 4 తోటి డివైడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి గమనించండి, ద నంబర్ రిప్రజెంటెడ్ దట్ ఇయర్ డివిజిబుల్ బై 4, అంటే 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని చెప్పచ్చు. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి, లీప్ సెంచరీ కేసెస్ ఉంటాయి. సో అటువంటిప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1896 తీసుకోండి. 1896, ఈ 1896 అనేది మనకి 4 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది, కాబట్టి ఇది లీప్ ఇయర్ అండి. 4 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. కానీ 1900 అనేది 4 టేబుల్తో క్యాన్సల్ అవుతుంది, 4 టేబుల్తో క్యాన్సల్ అవుతుంది, కానీ ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, ఓకేనా. అదేవిధంగా 2000 అనేది 4 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది, కానీ ఇది లీప్ ఇయర్ అండి. చూడండి, వేరియేషన్స్ ఉంటాయి. సో దీన్ని మనం లీప్ సెంచరీ అంటాము. అంటే ఎప్పుడైతే జీరోస్ ఉంటాయో, ఎప్పుడైతే 2 zeros ఉంటాయో అప్పుడు ముందు ఉండే 2 నంబర్స్ని చూడాలి అని ఒక రూల్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు దీని ఫస్ట్ నెంబర్ని బేస్ చేసుకొని ద నంబర్ రిప్రజెంటెడ్ బై ద ఇయర్ డివిజిబుల్ బై 4 అంటే ఇక్కడ అవుతుంది, ఇక్కడ కావట్లేదు, కాబట్టి ఇది ఆన్సర్ సరిపోదండి. మరి సెకండ్ చూడండి, ద నంబర్ రిప్రజెంటెడ్ ద ఇయర్ ఎండ్స్ విత్ 2 zeros. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇది లీప్ ఇయర్ కాదు. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇది లీప్ ఇయర్. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనం చెప్పలేము, కాబట్టి ఈ 2 కూడా సరిపోవు. కానీ తను ఏమి ఇచ్చాడు ఆన్సర్? ఆప్షన్ 2 అని ఇచ్చాడు, అంటే రెండవది సరిపోతుందని ఇచ్చాడు. 2 zeros ఉంటే చెప్పచ్చు అని చెప్పాడు. 2 zeros ఉంటే చెప్పరాదు క్లియర్గా. 1900 లీప్ ఇయర్ కాదు, 2000 లీప్ ఇయర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఈ 2 కలిస్తేనే కూడా ఆన్సర్ చెప్పరాదు. ఈ 2 కలిసిన ఆన్సర్ చెప్పరాకపోతే మనం ఆప్షన్ 4ని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఆప్షన్ 4ని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం, ఎందుకంటే ఈ 2 బేస్ చేసుకున్నా కూడా ఆన్సర్ రాదండి. మీరు రీజన్ ఏం రాయాలి అంటే 1896 is a leap year, but 1900 is not a leap year. Even 2000 is a leap year. Even 2000 and 1900 having 2 zeros at the end, but one is leap year, one is not leap year. So clearly the second option, the second conclusion is not sufficient. The given option 2 is wrong. The right answer is 4 అని ఒక పేపర్ మీద రాయండి, ఆ పేపర్ని అక్కడ ఎంటర్ చేయండి, అప్లోడ్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 83. సో ఈ క్వశ్చన్ నెంబర్ 83 వచ్చేసి పెద్ద మిస్టేక్ ఏం కాదు, కానీ ఖచ్చితంగా మార్క్స్ యాడ్ చేస్తాడండి, ఖచ్చితంగా యాడ్ చేస్తాడు. ఎందుకు సార్ అంటే అక్కడ క్వశ్చన్ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 83 ఇదండి, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 83లో 2099632376. సో క్లియర్గా ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, వెన్ ద నంబర్ 13 into 14 into 17 into 19 into 25 డివైడెడ్ బై 50 ద రిమైండర్ ఈజ్. సో దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు. సో మీరు క్యాలిక్యులేట్, ఇక్కడ ఆన్సర్ 50 అని ఇచ్చాడండి. సో మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి, క్యాలిక్యులేటర్ తోటి అక్కడ 50 అనేది రాదు. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ ఇది రాంగ్ అని చెప్పి చెప్పచ్చండి. సో మీరు ఒకసారి క్యాలిక్యులేటర్లో చేయండి, ఎంత వస్తుందో ఆన్సర్ తీసుకోండి, దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. తద్వారా కూడా మనకు మార్క్ అనేది యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 109 అండి. క్వశ్చన్ నెంబర్ 109. ఇక ఇదైతే కంపల్సరీ మార్క్ యాడ్ అవుతుందండి, ఎందుకంటే మనకి క్వశ్చన్ ఇవ్వడమే తప్పించాడు. సో క్వశ్చన్ ఇవ్వడమే తప్పించాడు. ఏ మిస్టేక్ ఇచ్చాడు 109లో? ఈ పేపర్ మాస్టర్కి పేపర్, మీరు కావాలంటే అక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడ ఉందని చెప్పి సెర్చ్ చేయాలి మీ పేపర్లో. సో క్వశ్చన్ నెంబర్ 109. సో క్వశ్చన్ ఏంటి చూడండి, 2099632402. ఇదేంటిది? ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ద 19 డివైడ్స్ 50 to the power of 19 minus ఈజ్. 50 to the power of 19 మైనస్ను 19 చే నిశ్చయంగా భాగిస్తే k యొక్క కనిష్ట ధర విలువ ఎంత? ఇక్కడ ఈ క్వశ్చన్లో k అనేది ఉంటుందండి. అది కేనా, 2Kనా, 3Kనా, 50Kనా తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పెట్టచ్చు. అక్కడ ఏమి ఇవ్వకుండా కే తీసుకోండి అనే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి ఇది 100% ఏంటంటే ఇక్కడ మిస్టేక్ అయింది. క్వశ్చన్ ప్రింటెడ్ లేదు, క్వశ్చన్ ప్రింటింగ్లో మిస్ అయింది. క్వశ్చన్ ప్రింటింగ్లో మిస్ అయినప్పుడు ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా అందరు మార్కులు యాడ్ కావాల్సిందే. ఇది యాడ్ కావాలంటే మనం ఏం చేయాలి? అబ్జెక్షన్ చెప్పాలి. క్వశ్చన్ ఇన్కరెక్ట్, క్వశ్చన్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి అక్కడ చేయండి. అక్కడ మనకి క్వశ్చన్ మిస్సింగ్ అని చెప్పి రాసి అప్లోడ్ చేయండి. క్వశ్చన్ మిస్సింగ్, కే వాల్యూ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద క్వశ్చన్ క్లియర్లీ అని చెప్పి మెన్షన్ చేయండి. కావాలంటే ఒక సర్కిల్ పెట్టి ఒక ఫోటో దించండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అది అక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఎందుకంటే ఆన్సర్ చెప్పడానికి ఇది 12 కావచ్చు, ఇక్కడ కే ఉంటే 12 వస్తుంది, కానీ మనం డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. కాబట్టి అది కేనా, 2Kనా, 3Kనా, 30Kనా మనకు తెలియదు, కాబట్టి డైరెక్ట్గా తీసుకోకూడదు. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఇన్కంప్లీట్ అని చెప్పి చెప్పండి. ఈ 3 క్వశ్చన్స్కి 3 మార్కులు మీకు యాడ్ అవుతాయి. ఎప్పుడు అంటే ఎక్కువ మంది అబ్జెక్షన్స్ని రేజ్ చేస్తేనే. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి, అబ్జెక్షన్ చేయమని చెప్పండి, మోటివేట్ చేయండి. తక్కువ టైం ఉందండి, ఈ తక్కువ టైంలో వీడియో అనేది వైరల్ కావాలి, ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. మీరు అబ్జెక్షన్స్ పెట్టిపోయారు, అప్పుడు మీకు 3 మార్కులు వస్తాయి. 3 మార్కులతోటి దాదాపుగా 4-5 వేల ర్యాంకులు కూడా మారిపోతాయి కొన్ని సందర్భాల్లో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. వామిక మ్యాథ్స్ నుంచి మీకు ఐసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయిందండి. ఫర్దర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీ ఫ్యూచర్ మొత్తానికి కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అవసరం ఉంటుంది. సెట్ అయ్యేదాకా, అంటే ఒక జాబ్ వచ్చేదాకా వామిక మ్యాథమెటిక్స్ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. సో ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చూడండి. అదేవిధంగా మీకు ఏ ర్యాంకుకి ఏ సీట్ వస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. చాలామంది కూడా ఎంత ర్యాంక్ వస్తుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు. నాకు 80 మార్కులు వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చిందని అడుగుతున్నారు. ఎలా చెప్తామండి? ఒక్కరికి వచ్చిన మార్కులను బేస్ చేసుకొని చెప్తామా? 80,000 మంది ఎగ్జామ్ రాశారు, 77,000 మంది రాశారు ఎగ్జామ్. ఈ 77,000 మంది ర్యాంక్స్ ఎవరికైనా తెలుసా? కొంతమంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ర్యాంకులు చెప్పేస్తున్నారు. ఎలా చెప్తారు? చెప్పడానికి లేదండి. మిగతా వాళ్ళు ఎలా రాశారు, వాళ్ళ మార్కులు మనకు తెలియదు. మనం ఒక ఊహించుకొని ఈ పేపర్ టఫ్ ఉంది, వీళ్ళకి రాదు, ఇన్ని మార్కులు వస్తాయి. ఈ పేపర్ ఈజీ ఉంది, వీళ్ళకి వస్తాయి, ఇన్ని మార్కులు వస్తాయి అని చెప్పి ఊహించుకొని చెప్పడమే. 4 రోజులు ఆగండి, రిజల్ట్ వస్తుంది క్లారిటీగా. ఇప్పుడు ఎగ్జామ్ రాసినాము, ఎప్పుడైనా రిజల్ట్ వస్తుంది. దీనికోసం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. అనవసరంగా ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పి సెర్చ్ చేయకండి, టైం వేస్ట్. దాంతో వచ్చిన యూజే లేదు. కాకపోతే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ర్యాంక్కు ఏ కాలేజ్ వస్తుందో అడగండి. సార్ నాకు 12,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ వస్తుంది? సార్ నాకు 3,000 ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ వస్తుంది? సార్ నాకు 400 ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీలో సీట్ వస్తుందా? ఈ క్వశ్చన్స్కి మనం ఒక వీడియో చేద్దాం. అది ఎప్పుడండి? రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని చెప్పి వీడియో చేద్దాం. అది యూస్ఫుల్ వీడియో. మిగతా వాటికి టైం వేస్ట్ చేసుకోకండి. క్లియర్గా చెప్తాను చూడండి. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని టిక్ చేసి పెట్టండి. సో ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. లైఫ్ టైం అంటే మనకి సెట్ అయ్యేదాకా వామిక మ్యాథ్స్ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.